హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పనసగింజలతో కూర చేద్దాం అనుకుంటున్నానండి. మీలో ఎంతమందికి తెలుసండి పనసగింజలతో కూర చేయొచ్చని? మాకు తెలిసిన వాళ్ళు పనసకాయ ఇచ్చారండి. పనసకాయ తొనలన్నీ తినేసేసి గింజలు ఉంచానండి. ఇవాళ దాంతో కూర చేద్దాం రండి. ఫస్ట్ కుక్కర్లో గింజలు వేసేసుకొని గింజలు మునిగేదాకా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసేసుకున్నాక దాంట్లో కల్లుప్పు వేసుకున్నానండి. కొంచెం కల్లుప్పు వేసుకుంటే కనుక గింజలకు పట్టి బాగుంటుంది. మూత పెట్టేసుకుని 4-5 విజిల్లు వచ్చేదాకా పెట్టుకోవాలండి. తక్కువ విజిల్స్ వస్తే కనుక గింజ ఉడకదు. ఈ లోపల నేను పక్కన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా పక్కన కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసుకొని వేయిద్దామండి. ఆనియన్స్ ఎక్కువగా ఏం వేగవసరం లేదండి, ఎందుకంటే తర్వాత వేసేటప్పుడు కూడా వేగుతాయి. ముందే బాగా రోస్ట్ చేసేస్తే కనుక తర్వాత నల్లగా అయిపోతుందండి కూర. ఒకసారి గింజలు ఈ లోపల ఎంతవరకు వచ్చాయో చూద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత అది కొనండి. చూసారా, ఒక 50% ఫ్రై అయింది. ఆనియన్స్ సరిపోతుంది. ఇప్పుడు నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర కలిపి పేస్ట్ చేశానండి, అది వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేద్దామండి ఫుల్గా. ఈ లోపల గింజలు అయిపోయినాయండి. కుక్కర్ కూడా తీసేసాను, చల్లారి పెట్టుకుంటున్నాను గింజల్ని. ఇప్పుడు ఇది ఒకసారి మూత తీసి చూద్దామండి. గింజలు కూడా నేను పక్కన కట్ చేసేసుకున్నానండి. అదిగోండి, ఒక్కొక్క గింజని 3 ముక్కలు 2 ముక్కలు అలా కట్ చేశానండి. గింజ పలానా వేస్తే కనుక గింజకి మసాలా పట్టదండి. గింజ పలానా బిర్యానీలు వేసుకుంటే బాగుంటుందండి. ఈసారి నేను అది కూడా ట్రై చేసి చూపిస్తాను. ఇది ఒకసారి ఇప్పుడు దాంట్లో వేసేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుందామండి. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయండి. కొంచెం రోస్ట్ చేద్దాము. చూడండి, నూనెలో చక్కగా వేగాయి కదా. ఇవి కూడాను ముక్కలు బాగా చక్కగా వేగాయండి. ఇప్పుడు దీంట్లో నేను గసగసాలు, నువ్వులు, జీడిపప్పు ముందే నానబెట్టుకొని పేస్ట్ చేశానండి. ఈ పేస్ట్ వేస్తే కనుక కూరలో గ్రేవీ వస్తుంది, పైకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ టమాటాలు చాలా రేటు ఉన్నాయి కాబట్టి మనకి ఇది గ్రేవీ కింద చాలా యూజ్ అవుతుంది. అలాగే జీడిపప్పు, నువ్వులు కూడా రేటు ఉన్నాయండి, నేను కాదంటలేదు, జస్ట్ ఫర్ ఫన్. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పసుపు వేసానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నానండి. 1 స్పూన్ దాకా నాకు సాల్ట్ పడుతుంది. అదిగోండి, సాల్ట్ వేసేస్తున్నాను. కల్లుప్పు వేయడానికి త్వరగా కరగదండి, నేను అందుకని సాల్ట్ వేస్తాను. పులుసుల్లోని మాత్రమే నేను కల్లుప్పు వేస్తాను. ఒకసారి మూత తీసి చూద్దామండి. వేగాయండి. ఇప్పుడు దీంట్లో నేను పచ్చికారం వేస్తానండి. ఇప్పుడు నేను దీంట్లో మా ఇంట్లో వచ్చేసరికి 2 కారాలు ఉంటాయండి. వెజిటేబుల్ కర్రీస్కి 1 కారం ఉంటుంది, నాన్ వెజ్ కర్రీస్కి 1 కారం ఉంటుంది. దీనికి ఇప్పుడు మసాలా కూర కాబట్టి నేను పచ్చికారం వేస్తాను. 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి, ఘాటు ఉంటుంది కాబట్టి. దీంట్లో ఇప్పుడు నేను గరం మసాలా కూడా 1/2 స్పూన్ వేస్తున్నాను అండి. ధనియాల పొడి ఉన్నా వేసుకుంటే బాగుంటుంది, లేదండి నేను స్కిప్ చేసేస్తున్నాను, ఇప్పుడు నాకు టైం సరిపోదు కాబట్టి. ఈ కూర ఒకసారి చూసారండి, దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో కొబ్బరిపాలు పోస్తానండి. ఈ కూరకి మంచి టేస్ట్ని తెచ్చేది కొబ్బరిపాలే. ఈసారి ఎప్పుడైనా చూపిస్తానండి కొబ్బరిపాలు ఎలా తీసుకోవాలో. అయిపోయింది చూసారండి, తిక్కుగా అయిపోయింది, దగ్గరికి వస్తుంది. కొంచెం మంట తగ్గించుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడకపెట్టుకుందామండి, కుక్ చేసేసుకుందాము. అయిపోయిందండి, ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయింది. చూసారండి, ఆ థిక్నెస్ సరిపోతుందండి. ఇంకా ఎక్కువగా దగ్గరగా అయిపోతే కనుక సాయంత్రానికి మరి దగ్గరగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ చెక్కదానం ఉన్నప్పుడు దించేసుకుంటే ఈవినింగ్ సరిపోతుందండి. నేను మధ్యలో మంట తగ్గిస్తాను, కొంచెం మంట ఎక్కువైపోయింది. చూసారండి, ఆ చిక్కదనం సరిపోతుందండి, ఎందుకంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసరికి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకున్నాక ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే దీంట్లో కొంచెం లెమన్ వాటర్ కూడా వేస్తాను. కొందరు ఏం చేస్తారంటే పాలమేగడ కూడా వేసుకుంటారండి. పాలమేగడ వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. పాలమేగడ వేస్తే బాబు తినడండి, అందుకని నేను చిన్న స్పూన్ లెమన్ వాటర్ వేసుకున్నానండి. కూర అయిపోయిందండి కంప్లీట్. ఒక 2 మినిట్స్, ఇంకొక 2 మినిట్స్ అలా ఉంచేస్తే కూర అయిపోతుందండి. దీనికి కొబ్బరి రైస్ అయితే కనుక చాలా బాగుంటుంది. కూర అయిపోయిందండి. చూసారా, మా బాబు పక్కన వచ్చి మమ్మీ కొంచెం రైస్ పెట్టేస్తావంటే, కొబ్బరి రైస్ ఆల్రెడీ నేను పక్కన చేస్తానండి, నాకు టైం సరిపోలేదు అది చూపించడానికి. బాబుకి కొంచెం కొబ్బరి రైస్ను కర్రీ వేసి పెట్టేస్తే ఆనియన్ పెట్టానండి, తినేశాడు. వాడు స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి. ఇది కాకుండా వాళ్ళకి వేరే టిఫిన్ కూడా చేసి పెట్టానండి. నన్ను అందరూ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, అందరికీ కృతజ్ఞతలు.